అవులా జరంత అవులా అవులి జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఇయ్యటి వీడియో ముచ్చట్లేందంటే ఇలా నేను తట్టా బుట్ట చదువుకొని ఊరు నుంచి అయితే హన్మకొండ పోతున్నా. ఎందుకు ఇంత సడన్ గా పోవాల్సి వస్తుందంటే మా అమ్మమ్మ వాళ్ళైతే ఇల్లు కప్పుతాళ్ళు, అదొక రీజను. మా అమ్మమ్మ ఇల్లు కప్పినా కానీ ఉండు ఏమున్నదో ఒక రూమ్ ఇప్పినాక ఇంకో రూమ్లో కప్పుతారు ఏం పర్లేదు అని అంటుంది. బట్ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే పెంకుటిల్లు కదా ఎంత ఉన్నా కానీ దుమ్ము చాలా వస్తుంది, మట్టి చాలా కింద పడుతుంది, చిన్న బాబు కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం, డస్ట్ పోతే మంచిది కాదు కదా అనేసి అంటున్నారు. అదొక రీజన్ అయితే. ఇంకొక రీజన్ ఏంటిదంటే అసలు 4-5 డేస్ నుంచి అయితే ఇక్కడ కంప్లీట్గా నెట్ రావట్లేదు. ఏదో టవర్ సంథింగ్ ఏమో తీసేసిల్లంట, నాకు కూడా తెలియదు. బట్ ఎవరికి నెట్ రావట్లేదు. నేనేమో వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి కదా, నాకు నెట్ లేకపోతే అసలు కుదరని పని, అందుకోసం అన్నట్టుగా ఇంకా అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే మస్తు దోమలు ఉంటానే ఉళ్ళ. ఈ దోమలకు తోడు ఏంటంటే కరెంట్ అస్సలు ఉండట్లేదు. వీటన్నిటిని ఇంకా మిక్సీ కొడితే నాకైతే మెదడు పోతుంది. ఇక ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు పిచ్చిలు ఎత్తాందుల్లా. ఏ పోనీ అవ్వ సప్పుడు చేయక ఉండదో లేదో తినిపోయి హన్మకొండలో ఉంటే అయిపోతుంది, నెలకు ఎట్లా దగ్గరకు వచ్చింది కదా అని ఇక తట్టా బుట్ట అయితే చదువుకుంటాను. పోనీ ఇంకా 2 డేస్ అయితే నాకు సర్జరీ అయితే 1 మంత్ అవుతుంది ఉల్లా. ఇంకా హాస్పిటల్లోనైతే ఒక 1 వీక్ ఉన్నా. ఇంకొక 1 వీక్ వచ్చేసి హన్మకొండలో శాంతి పూజకి వచ్చినప్పుడు ఉండి ఇంకొక ఆ 1 వీక్లోనే హన్మకొండలో ఒక 5 డేస్ ఉన్నా, మొండ్రాయిలో ఒక 3 డేస్ ఉన్నా. అదొక 1 వీక్ అయిపోయింది. ఇక అటో ఇటు 2 వీక్స్, ఇక 2 వీక్స్ లేను, 2 వీక్స్కి తక్కువనే ఇక్కడ ఉప్పరపల్లిలోనైతే ఉన్నాయి. ఇక అటో ఇటో అయితే నెలకు దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 డేస్ అయితే చిన్నోనికి 1 మంత్ అనమాట. నాకు సి సెక్షన్ అయ్యి 1 మంత్ అవుతుంది. మెయిన్ ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటిదంటే స్నానం చేయించేటోళ్ళు ఉంటారు. పచ్చికుట్ల మీద నాకు ఇప్పుడే స్నానం పోయేనికి రాదు, పిల్లలకు కూడా రాసి పోయాలి ఫస్ట్లో కదా. నాకు మంచిగా స్నానం పోయేనికి వస్తుంది రాసి. బట్ పచ్చికుట్ల మీద కింద కూర్చొని స్నానం పోయడము అదంతా ఇబ్బంది కదా, ఇప్పుడే ఎందుకు రిస్క్ తీసుకోవడము అన్నట్టుగా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా. లేకపోతే నేను అప్పుడు 10 రోజులకి హన్మకొండకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎట్లాగో కొంచెం పని చేసుకోవాలి అండ్ వీడియోస్కి కూడా గ్యాప్ రావద్దు, ఎట్లాగో 1 మంత్ కూడా దగ్గరకు వచ్చేసింది కదా. అండ్ ఇంకా స్నానం చేపించే వాళ్ళని కూడా సిటీలోనే ఇంకా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం కొందరిని. మాకు తెలిసిన ఆంటీకి కూడా చెప్పిన అనమాట. తెలిసిన ఆంటీకి పోయనికి రాదట, ఆంటీకి కూడా చిన్నపిల్లలకు పోయాలంటే భయం అంట. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతారా, వాళ్ళని చెప్తా, నువ్వైతే ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చినాక నాకు కాల్ చేయైతే ఆంటీ అయితే అన్నది. ఇంకా మెయిన్ అయితే ఇంకా హన్మకొండకు వచ్చి అయితే మంచి పని చేసినాము. ఎందుకు ఏంటి అన్నది మీకు వీడియో కంటిన్యూషన్లో చెప్తా. ఇంకా మా మమ్మీకి అయితే అస్సలు ఇష్టం లేదు హన్మకొండకి రావడము. ఎందుకోసం అంటే ఇంకా మా ఇంటికి రావడం ఇష్టం లేక కాదు, మా మమ్మీకి ఇంకా హన్మకొండలో జైల్లో వేసినట్టుంటుంది, హైదరాబాద్లో ఎట్లాగో లోపట్నే దానికి జైల్లో వేసినట్టుంటుంది. మా మమ్మీకి ఏంటంటే మా ఊర్లో ఉండడం చాలా ఇష్టం. ఎందుకంటే పక్కన వాళ్ళతో అందరితోటి ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండొచ్చు కదా అన్న ఇంటెన్షన్తో అయితే ఇంకా అది ఊర్లోనే ఉందాం అనేసి అంటుంది. కాకపోతే ఇంకా మనం అన్నీ చూసుకోవాలి కదా, ఇంకా అందుకోసమే అందరూ చిన్నపిల్లగానికి దుమ్ము ఎట్లుంటుంది ఏంది దోమలు చక్కగా మంచిగా అక్కడ ఉండిపో అని ఇంక అందరూ ఇంటి పక్కటోళ్ళు, మా అమ్మమ్మ, మా పిన్ని అందరు నచ్చ చెప్తానైతే చాలా కష్టంగానైతే బయలుదేరి వస్తాను. ఇక ముళ్ళలు చూసిలు కదా ఉల్లా అన్ని గిన్ని గనం అయ్యింది. నేనున్న 2 వారాలకి గిన్ని కవర్లు అయినాయి. ఇంటికి పోయినాక మా వాడు నన్ను గట్టి వేసుకుంటాడు, ఏందే బాబు ఇన్ని కవర్లు నువ్వు ఉన్న వారానికి అంటాడు. చూడాలా మళ్ళీ ఇక మా ఊరు నుంచి అంటే మొండ్రాయి నుంచి అయితే తెలిసిన వాళ్ళదైతే ఆటో మాట్లాడైతే పంపిస్తాడు భగత్ బాబు. ఇంకా ఇవన్నీ ఆటోలో పడతాయో లేదో చూడాలి. అదే మొండ్రాయి నుంచి అయితే మళ్ళీ ఉప్పరపల్లికి వచ్చినాం కదా మొన్న నైట్, అదే ఆటో అన్నమాట. ఇక అలా పడతాయో లేవో ఆయన అనుకుంటాడో ఏమో, ఆటో డ్రైవర్ ఉంటాడు కదా తమ్ముడు, ఏంది గిన్ని మూటలు ఉన్నాయి అనుకుంటాడో ఏమో, ఏం అర్థం కావట్లేదు. చూడాలి మీరు ఎన్నిగానో మూటలు ఉన్నాయో. అసలు ఇన్ని రోజులకు అంటే ఉన్నదే వారం 10 రోజులు ఉన్నాం అంతే, ఈడ గిన్ని మూటలు ఎట్లయినాయి అని అనుకుంటారా ఏంది. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే అంత ముందు నుంచి వాడుకున్నాయి, అవి కూడా ఇంటి దగ్గర పెట్టకుండా మా వాళ్ళు నాకు తెలియకుండా మేము వచ్చి అంబులెన్స్లోనే పెట్టిళ్ళంట. అవి ఉన్నాయి. అండ్ మళ్ళీ 21st వచ్చినవి ఉంటాయి కదా, అది ఏంటిది జాకెట్లు టవళ్ళు ఉంటాయి కదా, అదొకటి ఉంది. ఇక పిల్లలు అంటే మీకు తెలిసిన ముచ్చటే కదా, నెట్ అని బ్యాగులని వాళ్ళ గుడ్డలని వాళ్ళ డ్రెస్సులు అనేసి ఇగో ఎన్ని ఉంటాయి చెప్పండి, అవి ఒకటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మా డాడీ హైదరాబాద్ నుంచి గోధుమలు తెచ్చిండు, ఆ గోధుమల బ్యాగ్ ఒకటి ఉన్నది. మా మమ్మీ వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ వచ్చిండే టీచర్స్ డేకి, అట్లా వేరే వాళ్ళ స్కూల్ అకేషన్స్ అయితే కదా, సో వాటికి వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, కప్స్ హాట్ బాక్స్లు అవన్నీ. ఇంకా మా మమ్మీ చికెన్ ఎలాగొన్న బౌల్ అవన్నీ ఒక బ్యాగ్ అయితే తీసుకొచ్చింది. సో
ఇట్లా అన్నీ అయినాయి. ఇంకెట్లా ఆ వెహికల్ మాట్లాడుకొని పోవడమే కదా అన్నట్టుగా ఇంకా ఉన్నాయి లేని అన్ని ప్యాక్ అయితే వేసుకున్నా. పాపం మా తాతమ్మనైతే ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చింది వచ్చేటప్పుడు. పిల్లని ఎటు కాకుండా ఆగం చేస్తాను పచ్చితల మీద అటు ఇటు ఇప్పుడు అవుతుంది. ఇల్లు కప్పినాక వచ్చిన అయిపోయి 21కి పోయినప్పుడు ఇల్లు కప్పుడు చేయబట్టి పోవాల్సి వస్తుంది అది ఇది అనేసి పాపం చాలాసేపు బాధపడ్డది, ఏడ్చింది. నాకు కూడా బాధ అనిపించింది. ఇల్లు అంటే మా అమ్మమ్మ చెప్పింది అనమాట, మేము హన్మకొండకి వచ్చినాక నెక్స్ట్ డే ఇల్లు కప్పిల్లు కదా, అబ్బో మీరు వేయిందే నయమైంది, మొత్తం పెద్ద పెద్ద పిల్లలన్నీ కింద పడ్డాయి, మొత్తం ఇల్లంతా బురద బురద నీళ్ళు నీళ్ళు, అసలు పోయిందే మంచిదైంది అది ఇది అని అయితే ఇంకా చెప్పుండే. అప్పుడు ఇక మా మమ్మీ రియలైజ్ అయింది, అంటే ఊర్లో ఉండకుండా వచ్చిందే బెటర్ అన్నట్టుగా. అప్పటికి కూడా అంటాంది, ఏమున్నది రేకుల కింద ఉండేటోళ్ళం తీ అని అంటాను. ఎర్రటి ఎండ కొడతా అంటే ఎండాకాలము ఎంతసేపు అని రేకుల కింద ఉంటా, ఎన్ని రోజులు అని రేకుల కింద ఉంటావే, ఎట్టు వాడి ఉప్పర పెళ్ళిళ్ళు ఉండుడే ముచ్చట కత్తానో కదనే అనుకుంటే ఇక ఒకసేపు అయితే ఒర్రిన నేను. అయ్యో చెప్పడం మర్చిపోయిన వాళ్ళు, ఇదైతే శివ హాస్పిటల్. ఇంకొక రీజన్ కూడా ఉంది నేను రావడానికి, నాకు క్యాప్ అనేది ఇంకా సెట్ కాలేదు కదా, క్యాప్ వేయలేదు కదా. సో క్యాప్ కోసం యాక్చువల్లీ 21st అయిపోయిన నెక్స్ట్ డే, అంటే మేము సండే రోజు హాస్పిటల్కి వచ్చినాం కదా, మండే రోజే రమ్మన్నారు. బట్ ఇంకా ఇక్కడికి అక్కడ తిరగడం అప్పటికే టైర్డ్ అయిపోయినా అన్నట్టుగానైతే నేనైతే రాలేదు. ఇంకా క్యాప్కి రమ్మనేసి డాక్టర్ ఊకే కాల్ చేస్తున్నాడు. సో ఇంకా అది కూడా ఒక రీజన్ అనమాట. సో ఇంకా ఊకే వరంగల్ హనంకొండకి ఊకే హాస్పిటల్ అటు ఇటు తిరుగుడు అదంతా ఎందుకు, అప్పటికి ఇక్కడే ఉంటే అయిపోతుంది కదా అన్న అదొక రీజన్ కూడా. సో ఇంకా మా భగత్ బాబు అయితే నేను హాస్పిటల్లో చూపించుకోవడం అయిపోయినాక వచ్చిండు, అంటే తొందరగా క్యాప్ వేసిండు అనమాట. ఈసారి జస్ట్ ఒక 5 minutes అట్లా పట్టింది. సెట్ అయిందా లేదా అంటే ఇంకా అప్పటి వరకు నాకేం తెలియదు, ఇప్పటికీ నాకేం తెలియట్లేదు సెట్ అయిందా లేదా అన్నది. కొంచెం అయితే పెయిన్ ఉంది, ఏమో ముందు ముందు చూడాలి. ఏమన్నా ఇంక ఇబ్బంది లెక్క అనిపిస్తే మళ్ళీ డాక్టర్ అయితే ఒకసారి అయితే హాస్పిటల్కి వచ్చి విజిట్ అయితే గమ్మని చెప్పిండు. ఇంకా నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ పాపం పైకి మా భగత్ బాబు మొయ్యలేక తల ప్రాణం తోకొచ్చినట్టున్నది. ఇక నన్ను అయితే గుడ్లగుబ్బ లెక్క చూస్తాను. నీకైతే ఒక్కరోజు పోయిన లాగేజే, 10 రోజులు పోయిన లాగేజే, నెల రోజులు పోయినా సేమ్ లాగేజే మెయింటైన్ చేస్తావు. ఏం మోసుకోతావో ఏం మోసుకొస్తావో తెలియదు కానీ మూటలు మూటలు పెడతావు, మూటలు మూటలు మోసుకు రావాల్సి వస్తుంది నువ్వు చేయబట్టి అని నన్ను తిడతాను. ఇక ఇల్లుని చూస్తేనైతే దయ్యం పట్టినట్టు అయింది. బట్టలు అయితే అక్కడనే నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా కదా, ఇక ఒకసారి మా పిన్ని ఒకసారి మా మమ్మీ అటు ఇటు షిఫ్ట్ అయ్యారు కదా, ఇక వాళ్ళకి నేను తీసుకురమ్మన్న అన్నీ దొరకాయి. ఇంకా మహా బట్టలు చదివేటప్పుడు కానీ వాళ్ళకి కావాల్సినవి చదువుకునేటప్పుడు కానీ ఇంకా తీసిళ్ళు నూకిళ్ళు ఇక ఘోరం అంటే ఘోరం గందరు ఉన్నది. ఇంకా అందుకోసమే ఇంకా నా వల్ల కాలేదు, పనిలో పని సదురుకుంటే ఇప్పుడే అయిపోతుందని ఇంకా బట్టలన్నీ తీసి బయట వేసినాను. కాకపోతే నాకు ఫుల్ స్టోరేజ్ వీడియో షూట్ చేయలేదు కానీ భగత్ చాలా హెల్ప్ చేసిండు బట్టలు చదరడంలో. ఆయనే చదురుకున్నాడు అండ్ మా హై అవన్నీ సదిరి ఇచ్చిండు. ఇంకా నాయి కూడా మర్చేసిండు, నాయి ఇంకా నేను సెల్ఫ్లో పెట్టుకున్నా. నిజం చెప్పాలి అంటే చాలా హెల్ప్ చేసిండు. ఆయన లేకపోతే మాత్రం ఇంకా లేట్ అయ్యేది. కాకపోతే ఆయన ఇంకొక పనిలో ఉండడం వల్ల నేను ఆయనతో పని చేయాల్సి వచ్చింది, లేకపోతే నాకు ఆ పని కూడా చేయనీకపోయాడు. ఇంకా ఆయన వేరే పని ఏందనంటే మహా అప్పుడు ఉయ్యాలు ఉన్నది కదా, సో అది చిన్నోని కోసం ఫిట్ చేద్దామని చూస్తే అన్ని ఉయ్యాలలు అంటే ఉయ్యాలకు సంబంధించిన చెక్కలన్నీ దొరికినాయి కానీ నట్లు అసలు దొరకట్లేవు. అది ఒక నట్టు ఉంటుంది అనమాట, అది ఎక్కడుందో ఏమో దొరకబెట్టడానికి ఇల్లంతా గాలిచ్చిండు పాపం. అది వాటి కోసం ఎతకడానికి 1 గంటన్నర 2 గంటలు టైం పట్టింది. ఇక ఎతకంగా అసలు ఎక్కడ దొరకలేదు. ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే ఇక కవర్లో చూడంటే నేను చూసిన అన్నాడు. అబ్బా ఒకసారి చూడొచ్చు కదా అలానే ఉంటుంది అంటే, మొత్తం చూసినా నీకు వినబడతలేదా అన్నాడు. సరేలే ఒకసారి చూద్దామని చూస్తే ఆ కవర్లోనే దొరికిందనమాట. ఇంక అప్పుడు ఉయ్యాలని అయితే ఫిట్ చేసేసిండు. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే సెల్ఫ్లు ఎక్కడెక్కడ చదివినాక ఇంకా కొంచెం నీట్గా అనిపించింది. ఇంకా చిన్నోని మహా డెలివరీ చిన్నోని పక్కన పెట్టేసిన అనమాట, మధ్యలో టవల్స్ అయితే పెట్టేసినాను. మహాయి ఆల్మోస్ట్ డ్రెస్సులు అన్నీ బీరువాలోనే ఉంటాయి, కొన్ని డెలివరీ మాత్రమే సెల్ఫ్లో అయితే పెట్టేసిన. ఇంక ఇవన్నీ చదివినాక చాలా రిలాక్స్గా అనిపించింది. ఇంకా భగత్ బాబు అయితే ఒక 4-5 times వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసిండు. ఇంకా అవన్నీ మమ్మీ అయితే ఆరేయడము, ఇల్లు ఊడవడం, ఇల్లు తుడవడం అట్లాంటి పనులు అయితే మమ్మీ చేసింది. ఇంకా నేను బట్టలన్నీ చదిరేసి కిచెన్ కాడ ఘోరం అంటే ఘోరం ఉండే కిచెన్ మొత్తం. ఇంకా వీళ్ళు ఏం చేసిళ్ళు మొత్తం ఆయిల్ అంతా గోడల మీద పడి
టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ అంతా ఖరాబ్ అయి ఉండే అనమాట. వాటిని గీకేసరికి నా నడమంతా టప్ అన్నది దెబ్బకి. కానీ ఎక్కడ చదివినాకనే కొంచెం రిలీఫ్ అయిన వాళ్ళ, ఇంకా కొంచెం మంచిగా చదరాల్సింది, బట్ ఓపిక లేదు. సర్లే ఇప్పటికిప్పుడు కొద్ది రోజుల మందం కొంచెమన్నా నీట్గా చదవమని ఈ మాత్రం నీట్గా చదువుకున్నాము. ఇది కూడా ఒక చదువుడేనా అని అనకండ్రే, నాకు యాక్చువల్లీ ఫోల్డ్ చేయడానికి కరెక్ట్గా రాదు. బట్ కనబడాలి అంటే మనం వేసుకున్నప్పుడు కరెక్ట్ టైంకి మనకు కావాల్సినవి దొరికితే చాలు, అంత మాత్రం. ఇంకా ఫుల్ ఉడకపోతుంది, అందుకే కాసేపు ఏసీ వేద్దామని ఎత్తానా. బట్ ఏసీ అయితే ఎక్కువ వేసుకోము, బికాస్ ఇప్పుడే నాకు సర్జరీ అయింది, ఇంకా పిల్లలకు కూడా ఏసీ అనేది పడదు. ఇప్పుడే వేయడం కూడా కరెక్ట్ కాదు. సో అట్లా వేసి ఇట్లయితే బంద్ చేస్తారు, రూమ్ కూల్ అయ్యేదాకనే జస్ట్ ఒక 5 to 6 minutes దాకా ఉంచేసి బంద్ చేసి, ఎందుకంటే మా ఏసీ ఒక 2-3 minutesలోనే ఆల్రెడీ కూల్ అయిపోతుంది రూమ్ అంతా. సో అందుకోసం అన్నట్టుగా కాసేపు అయితే వేసి వాళ్ళ వెంటనే బంద్ చేసేసిన. ఇంతకీ మీరు ఏసీలు కూలర్లు వాడడం స్టార్ట్ చేసిలా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇప్పటి నుంచి అయితే హనంకొండ వ్లాగ్స్లో వస్తే మళ్ళీ ఊరికి వెళ్తామా లేదా ఇక్కడే ఉంటామా అనేది ముందు వీడియోలో తెలుస్తుంది. ఉంటాం అలా.